సుదీర్ఘకాలం తర్వాత అమరావతి రాజధానిలోని రాచిపాటలు ఎంతో కొత్త కళను సంతరించుకుని కలకల్లాడుతూ ఉన్నాయి. మొన్నటి వరకు ప్రజానీకానికి తెలియని రీతిలో ముళ్ళకంపలో పెరిగిపోయినటువంటి ఈ ప్రాంతం మొత్తం వెలుగు చూస్తూ ఉన్నాయి. అమరావతి రాజధానిలో ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు అనేటువంటి ఎంతో కీలకంగా ఉంది చెప్పవచ్చును. దొండపాడు నుంచి ప్రస్తుతం వెంకటపాలెం వరకు మొదటి విడత ప్యాకేజీలు పూర్తి చేశారు. ఇక రెండో విడత ప్యాకేజీలో భాగంగా వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు 3.8 కిలోమీటర్ల మేర, మూడో ప్యాకేజీ కింద ఉండవల్లి టు మణిపాల్ హాస్పిటల్ వరకు ఈ యొక్క రోడ్డు విస్తరణ జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి పనులు పునఃప్రారంభమైన నేపథ్యంలోనే అటు ఉద్యోగస్తులు కావచ్చు, అదేవిధంగా వ్యాపారస్తులు, ప్రైవేటు వ్యక్తులు సుదూర ప్రాంతాల నుంచి రావడంతో ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మీద రద్దీ వాతావరణం పెరిగింది. రానున్న కాలంలో ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అమరావతి రాజధాని పరిధిలోని దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు వివిధ ప్రాంతాల్లో ఈ రోడ్డుకు అనుబంధంగా సబ్ ఆర్టీఎల్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రతి గ్రామానికి ఒక కనెక్టివిటీ ఇస్తూ ఎంతో సుందరంగా ఈ యొక్క రోడ్డు నిర్మాణం జరిగింది. అదేవిధంగా తుళ్ళూరు మండలం నుంచి మంగళగిరి మండలంలోని నెడమర్రు, ఐనువోలు ప్రాంతాలకు కూడా సబ్ లైన్లు ఏర్పాటు చేశారు. ఓవైపు రాజధానిలో ప్రధాన ఘట్టమైనటువంటి ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగానే మరోవైపు గొల్లపూడి, కాజా మధ్య నిర్మాణం జరుగుతున్న బైపాస్ రోడ్డు కూడా ఈ యొక్క మందడం గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. ఇప్పటికే చాలా వరకు ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనులు పూర్తవుతున్నాయి. గతంలో నిర్ణయించినటువంటి మాస్టర్ ప్లాన్ ప్రకారమే తుళ్ళూరు, అదేవిధంగా మంగళగిరి, తాడపల్లి మండల ప్రజల్లో ఇచ్చినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు రూటు యథావిధిగానే వేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. రాయపూడి గ్రామ శివారులో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, అదేవిధంగా ఏఎస్ అధికారుల యొక్క క్వార్టర్స్ చుట్టుపక్కల పేరుపెట్టిన ముళ్ళకంపను తొలగించడంతోనే అది పూర్తిగా సుదూర ప్రాంతాల నుంచి చూసేవారికి కూడా ఎంతో కొత్తగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనా గత కొద్ది రోజుల నుంచి అటు అధికారులు కావచ్చు, సామాన్య ప్రజానీకం, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి రాజధాని చూడటానికి వచ్చేటువంటి విజిటర్స్తో మొత్తం ఈ యొక్క దొండపాడు, వెంకటపాలెం, అదేవిధంగా రాయపూడి ప్రాంతాల్లో మాత్రం ఎంతో కలకల్లాడుతూ కనిపిస్తూ ఉంది. పగలు రాత్రి తేడా లేకుండా అనేక మంది ఈ ప్రాంతానికి వస్తూ పోతూ ఉన్నారు.